తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వామివారి దర్శనం పేరుతో సిఫారసు లేఖల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిరోజు వందల మందికి ఒక్కో నాయకుడు సిఫారసుపై దర్శనాలు కల్పించడంతో సామాన్యులకు స్వామివారి దర్శనం ఆలస్యమవుతోంది. గంటల తరబడి లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన సిఫారసుతో ఒకే రోజు 70 మందికి దర్శనం, మరో 20 మందికి సేవల టికెట్లు కల్పించడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటు వైసీపీ నాయకుల వల్ల కలుగుతున్న అసౌకర్యాల గురించి డీటెయిల్స్ ఏంటి? ప్రతిరోజు నిన్న చెవిరెడ్డి, నేడు పెద్దిరెడ్డి వీరు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రోజు శ్రీవారి దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు అందించారో అవన్నీ బయటపడుతున్నాయి. గతంలో చెవిరెడ్డి ఒకే లెటర్ మీద 60 మందికి దర్శనాలు కల్పిస్తూ సిఫార్సు లెటర్లు పంపించాడు. తాజాగా అది బయటపడింది. తాజాగా ఈరోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే లెటర్ మీద 72 మందికి దర్శనాలు కల్పిస్తూ అందులో 18 తోమాల సేవ, మిగతావి ప్రోటోకాల్ దర్శనము, బ్రేక్ దర్శనం పేరుతో ఒకే ఉత్తరంలో 78 మందికి సిఫార్సు చేస్తూ లేఖ పంపించాడు. ఈ విధంగా పెద్ద ఎత్తున అక్రమాలు గతంలో జరిగిన దందా బయటపడుతుంది. ఒక మంత్రికి కానీ ఏదైతే పార్లమెంట్ సభ్యుడికి కానీ కేవలం రోజుకు 2 ఉత్తరాలు సిఫార్సు లేఖలు మాత్రమే ఇచ్చే నియమం టీటీడీలో ఉంది. కానీ వీటన్నిటిని తుంగలో దక్కి గత పాలకులు ఏ విధంగా టీటీడీని తమ వ్యాపార వాణిజ్య అవసరాలకు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారో అర్థమవుతుంది. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఉత్తరంలో మొత్తం వివిధ ప్రాంతాలకు, దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క పేర్లే ఉన్నాయి. అంటే వారి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకైతే బ్రేక్ దర్శనం కానీ, ప్రోటోకాల్ దర్శనం కానీ, అదేవిధంగా తోమాల సేవలు ఇచ్చింటే ఏదో తమ కార్యకర్తల కోసమో తమ నియోజకవర్గ ప్రజల కోసం ఇచ్చింటే బాగుంటేది అని ఎవరైనా భావించవచ్చు. కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరికీ ఈ లెటర్లలో వారి పేర్లు ఉండడం గమనార్హం. మొత్తం మీద ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు కూడా జరిగాయా? ఒక్కో రోజు ఒక్కొక్కరు వందలాది మందిని దర్శనానికి ఈ విధంగా పంపిస్తే సామాన్యుడికి దర్శనం ఎలా జరిగింది? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరి ప్రయోజనాలకు పెద్దపీట వేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయాన్ని ఏదైతే జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బయట పెట్టారు, మరికొంతమంది సమాచారం ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు మాజీ మంత్రి రోజా యొక్క వివరాలు కూడా త్వరలో బయట పెడతానంటూ ఆయన చెప్పాడు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.